అందరికీ నమస్కారం. చూస్తుండగానే సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి పండగకి మా ఇంట్లో ఏ ఏ వంటలు చేసామో మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మా ఇంట్లో కలగూర వండుతున్నాము. సంక్రాంతి పండగకి కలగూర అనేది చాలా మెయిన్ కదా. సో ఫస్ట్ అయితే కలగూర కోసము చేయడానికి ఏవేవి కావాలో మా అమ్మ మాటల్లో వినేద్దాం. ఉల్లిపాయలు, టమాటీలు, ఉల్లిపాయలు, అరటికాయ, గుమ్మడికాయ, పెండలం, వంకాయ, బంగాళదుంప, ఇది కంద, చామదుంపలు, చిక్కుడుకాయ, ఆనగాయ, నూనె, అలాగే మా ఇంట్లో పూర్ణం బూరెలు కూడా చేస్తున్నాము. పూర్ణం బూరెల కోసము శనగపప్పు ఉడకబెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అలాగే బెల్లం కూడా. ఈ రెండు కలిపేసుకొని పూర్ణం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లం అలా స్లోగా కరుగుతుంది. మనం పాకం పట్టుకోవాలి ఈ పూర్ణం అనేది. ఇలా పూర్ణం అనేది ఉడికిన తర్వాత మనం చిదుకు పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని పూర్ణం అంతా బాగా కలుపుకోవాలి. సో ఇంకా మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయింది. దీన్ని పళ్ళెంలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన పూర్ణం తీసుకొని స్మాల్ బాల్స్ కింద చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా అన్ని బాల్స్ అనేవి చుట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాల్స్ని మనం పిండిలో ముంచుకొని నూనెలో వేసేసుకుంటే పూర్ణం బూరెలు రెడీ. అలాగే ఇంకో రెసిపీ వచ్చేసి పరమాన్నం చేస్తున్నారు. సో ఉడికించిన అన్నంలోకి బెల్లం వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు బెల్లము అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత తగినన్ని పాలు కూడా వేసుకొని బాగా ఉడికించుకుంటే పరమాన్నం కూడా రెడీ. అలాగే పెసరపప్పు కూడా చేస్తున్నారు మమ్మీ. అలా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.